ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉప్పల్ రామంతపూర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రమాదం జరిగిన గోఖలే నగర్కు వెళ్లి విద్యుత్ శాఖ సీఎండీ సందర్శించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు. విద్యుత్ శాఖ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీకి యత్నం చేశారు. నిరసన ర్యాలీలకు అనుమతి లేవంటూ పోలీసులు తెలియచేయగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించడంతో రామంతపూర్ మెయిన్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం వేగవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర వెనుక నుండి ఒకదానికొకటి 3 లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట చోటు చేసుకుంది. మాజీ మంత్రి విడుదల రజనీపై వ్యతిరేక వర్గం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా వ్యతిరేక వర్గీయులు భారీగా తరలివచ్చారు. డౌన్ విడుదల రజనీ అంటూ నినాదాలు చేస్తూ మాజీ మంత్రి విడుదల రజనీ గత 5 ఏళ్లలో అరాచకాలు, అక్రమ వసూళ్లు, భూదందాలు చేశారంటూ కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, తెరముందు కూరగాయలు పంచినట్టు నటించారని ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన అరాచకాలు, అన్యాయాలు చెప్పుకుంటూ పోతే 5 రోజులు పడుతుందంటూ జగనే ముద్దు, విడుదల రజనీ మాకొద్దు అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ వారి నిరసన తెలిపారు. చిత్తూరు పింఛన్ల కోసం దివ్యాంగులు రోడ్డెక్కి చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మేమంతా నిజమైన దివ్యాంగులమే అంటూ సదరం సర్టిఫికెట్తో గగ్గోలు పెట్టిన దుస్థితి. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. సంబంధించిన వైద్యులు పంపించారు. ఇళ్ళకి కలెక్టర్ గారు ఇళ్ళకి పోయినప్పుడు డాక్టర్లు ఇట్లా చేస్తే ఈడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సగం క్యాంపులో ఏ విధంగా జరుగుతుంది? మన నిజమైన పనులు ఇచ్చాడు డాక్టర్. ఇంటి దగ్గర పోయి డాక్టర్లు ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా చేస్తున్నారు అంటే కలెక్టర్ గారు రావాలా? కలెక్టర్ గారు రావాలా? అదే 10 సంవత్సరాల కింద దొంగలు కాదండి సార్, 40% కూడా లేదంట. ఎప్పుడు సార్ చేసేది? ఇప్పుడు 10 చోట్ల హాస్పిటల్ రావాలి. కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం. కలెక్టర్ గారు వచ్చే వరకు ఏమీ జరగదు. కలెక్టర్ గారే రావాలా? కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని 85 మంది పేద మరియు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు మొత్తం
50,42,669 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి చేతుల మీదుగా అందజేశారు. తదుపరి జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి అనారోగ్య బాధితుడికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నాగలక్ష్మి, పెద్దల చిన్న సుబ్బయ్య, ఆదిలక్ష్మి రాచపూడి నాగేశు, కొత్తపల్లి, చందలూరు, బండి వెలుగండ్ల, నా దర్శనాలు మొత్తం చెక్కులు. కర్నూలు జిల్లా రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం. కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూలుకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ దగ్గర పొగలతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ బస్సులోంచి కిందకి దింపారు. ఆ తర్వాత బస్సులోని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానిక జనాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు బకెట్లతో నీళ్లు చల్లారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏమైందమ్మా? ఫస్ట్ బట్టగాలిన వాసన వచ్చాయి. ఏం వాసన వస్తుందంటే అక్కడ ఇక్కడ చూస్తే డ్రైవర్ సీట్ కూడా పొగ నిండిపోయింది. అది చూసి ఇంకా ఆపినాక అందరు దిగండి అమ్మ తొందర అంటే అందరు పిల్లలు ఎవరికేం ప్రమాదం లేదు, సురక్షితంగా ఉన్నారు అందరూ. అందరు బాగున్నాం. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో విషాద ఘటన. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో వినాయక నిమజ్ఞ శోభాయాత్రలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్పై తరలిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 యువకులు మృత్యువాత పడ్డారు. మృతులు టోనీ 21 సంవత్సరములు, వికాస్ 20 సంవత్సరములుగా గుర్తించారు. మరో యువకుడు అఖిల్కు తీవ్ర గాయాలు కాగా అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. విద్యుత్ వైర్లు కిందకి వంగి ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆకస్మికంగా జరిగిన ఈ విషాదం ప్రాంతంలో కలకలం రేపింది. వినాయక నిమజ్ఞ ఉత్సాహం మధ్య ఇలాంటి ఘటన జరగడంతో బండ్లగూడలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత మాణికా విశ్వకర్మ. మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మాణికా విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మాణికా విశ్వకర్మ గెలుపొందారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందిన మాణికా విశ్వకర్మ జాతీయ అవార్డు పొందిన కళాకారిణి. గతంలో మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ను గెలుచుకుంది. ఈ నవంబర్లో థాయిలాండ్లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మాణికా విశ్వకర్మ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.